వాటర్ లేక వాటర్ ట్యాంకులు తెప్పించారు ఆ రోజు. కానీ ఆ ఇళ్ళకి ఏం చేశారు, రంగులు వేశారు, మధ్యలో రాజశేఖర రెడ్డి గారు బొమ్మను ఎట్టారు. మీరు రంగులు వేసిన దానికి బొమ్మను ఎట్టిన దానికి పెట్టిన ఖర్చు, లేకుంటే ఏదైతే ప్రజలను తరలించే దానికి పెట్టిన ఖర్చు, లేకుంటే మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారిని పిలిచిన దానికి పెట్టిన ఖర్చు, కనీసం మీరు అక్కడ రోడ్లు వేసేదానికి ఉపయోగించుంటే, అక్కడ వాటర్ రప్పించేదానికో ఎలక్ట్రిసిటీ వాడేదానికి ఉపయోగించుంటే, ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే వచ్చారో ఆ టిట్కోలకు వెళ్ళి ఈ రోజు ప్రశాంతంగా కాపురం చేసేవాళ్ళు, ప్రశాంతంగా తలదాచుకునే వాళ్ళు. కానీ అదేమీ చేయలేదు, కేవలం ప్రచార ఆర్భాటం, ప్రచార అట్టహాసంగా మార్చారు. కానీ ఈరోజు మీరు స్టార్టింగ్ లో ఒక విషయం పాయింట్ చేశారు మ్యామ్. ఈరోజు కూటమి ఎమ్మెల్యేలు ఏమన్నా సరే జీరో బిల్స్, అక్కడ జీరో క్లెయిమ్స్ చేయండి, అక్కడ ఏమి తప్పు జరగలేదు అని మీరు ఏమన్నా బిల్స్ క్రియేట్ చేస్తున్నారంటే అది ఏ ఎమ్మెల్యే చేసినా కూడా తప్పే. ఎందుకంటే గతంలో మనం పోరాడాం, పేద ప్రజల తరపున నిలబడ్డాం, ఏ టిడ్కోలలో అవినీతి జరిగిందని మనం మాట్లాడి ప్రజల్లోకి తీసుకొచ్చామో ఆ విషయాలని వెలుగులోకి తీసుకురావాలా. ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేయలేదంటారా అజయ్ గారు? 100కి మీ ఎమ్మెల్యేలు ఎవరు కలెక్టర్ మీద కానీ లేకపోతే ఇంజనీర్ల మీద కానీ ఎవరి మీద ఒత్తిడి తీసుకురాలేదా? నేను అదే అంటున్నా మ్యామ్, ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళకి న్యాయం చేయాలా లేకుంటే వాళ్ళని కాపాడుకోవాలా అంత అవసరం లేదు. గతంలో నిజంగా ఇప్పుడు ఏమైనా రోడ్ల వర్కులు చేశారు మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వైసీపీ ఏంటి, టీడీపీ ఏంటి, ఏ పార్టీ ఏంటి, కాంట్రాక్టర్స్ ఉంటారండి. సరే ఆ రోజు ఆ పార్టీ తోటి మాట్లాడుకొని తనకు కాంట్రాక్ట్ వర్క్ తెప్పించుకొని ఉండొచ్చు, రోడ్లు వేయటంలో తప్పలేదు, డ్రైన్లు వేయటంలో తప్పలేదు, లేకపోతే పుడికలు తీయటంలో తప్పలేదు. కానీ పెండింగ్ బిల్స్ ఎవరికైతే ఉన్నాయో అది ఏ పార్టీ అయినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే క్లియర్ చేయాలి. ఎందుకంటే మనం రాజకీయాలు చేస్తున్నాం, పార్టీలు మారామని చెప్పేసి మనం పెండింగ్ బిల్స్ అట్లే పెట్టేసుకుంటూ వెళ్ళిపోయామండి. వాడు అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బులు అవన్నీ, కాంట్రాక్టర్ కూడా ఆడి కుటుంబం కూడా రోడ్డున పడుద్ది కదా. కాబట్టి ఈ రోజు మేము పార్టీలు ఏం చూడట్లేదు, మేము అందరికీ క్లియర్ చేయాలని చూస్తున్నాం. కానీ ఈ టిడ్కోయిల్ల విషయంలో మాత్రం నిజంగా మీరు కోట్ చేసినట్లు ఏ ఎమ్మెల్యేలైనా సరే ఇంజనీర్ల మీద ఒత్తిళ్లు తీసుకొచ్చినా, లేకుంటే అక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి కావాల్సుకొని చూపించినా సరే అది తప్పు, అది నేరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు టిడ్కోయిలలో కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని. అది ప్రతి నియోజకవర్గంలో కూడా మా కళ్ళకు కనపడుతుంది. మేము ఒక కార్యకర్తలుగా నియోజకవర్గంలో తిరిగి చూసాం మేము. ఏ గ్రామంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు టిడ్కోయిలు ఆ రోజు ఇచ్చారో ప్రతి గ్రామంలో అవినీతి. ఎక్కడో దాకేందుకు మా సొంత గ్రామం నందిగామ మండలం చందాపురం గ్రామంలో 8 లక్షలకు కొన్నారు మేము. ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు 8 లక్షలకు కొన్నారు ఎకరా. కానీ 38 లక్షలకి రాసి పెట్టుకోండి, 38 లక్షలకి ప్రభుత్వానికి అమ్మారు ఆ భూమిని. మేము కోర్టులో స్టే వేశాం. ఇప్పటికే ఆర్డర్ కాపీస్ మా దగ్గర ఉంటాయి. మేము వేసాం కోర్టులో స్టే. దానికి తర్వాత సమాధానం చెప్పమంటే ఒక్క నాయకుడు కూడా వచ్చి సమాధానం చెప్పలేదు. ఆ ఇళ్ళని అక్కడ నిలిపివేశారు. ఎవరైతే అక్కడ ఒక 10 మంది ఇల్లు కట్టుకునే దానికి వచ్చారో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోలేదు. రెండేంటంటే మా పక్కనే ఉన్న ఇంకొక గ్రామం ఉంది, ముప్పాల గ్రామం, అక్కడ కూడా కట్టారు ఇల్లు. కానీ అక్కడ పేదవాడు ఉండేదానికి రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎమ్మెల్యేల మీద తిరగబడ్డారు జనం. మాకు ఇంటి పత్రాలు వద్దండి, ఇక్కడ మేము ఉండవు, ఎందుకంటే కోతవేడి దూరంలో చెరువు ఉంది, శ్మశానం ఉంది, ఈ శ్మశానాల పక్కన మేము ఉండవు. ఎక్కడైతే జనం బ్రతుకుతున్నారో ఆ పక్కన చాలా స్థలాలు ఉన్నాయి మేము ఇవ్వాలనుకుంటున్నాం. అక్కడ కూడా చదువు చేసి మీరు ఇవ్వచ్చు. కానీ ఆ రోజు జగన్ చేసిన తప్పిదాలకి ఈ రోజు నిజంగా మీరన్నట్లు ఎవరైనా సహకరిస్తే మాత్రం అది ముమ్మాటికి తప్పే, దాన్ని మాత్రం క్షమించేదే లేదు. రైట్. నమస్తే అండి మల్లేశ్వరి గారు. ఏంటి అసలు చేయని చదువుకు ఈ సాయం ఏంటి, చదువునికి అంత సాయం ఎందుకు తీసుకోవాలి? నిజంగా పనులు అయ్యాయా లేదు? ఎందుకంటే 700 కోట్లకు పైగా అప్పుడే మీరు బిల్లులు చెల్లించేశారు. ఇంకో 300 కోట్లు చెల్లించాల్సిన టైంలో ప్రభుత్వం మారింది. మరి అజయ్ గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఎక్కడో శ్మశానాల పక్కన ఇచ్చారు, ఇంకెక్కడో ఇచ్చారు అని. నిజంగా ఆ బిల్లులన్నీ తీసుకొని మీరు ఎటువంటి సాయం చేయలేదా? కొంతమంది అయితే ఒకతను ఒక కోర్టులో బిల్ కూడా వేశాడు, అంటే అక్కడ అసలు వాటరే ఉంటాయి, చదువునే చేయలేదని చెప్పేసి. ఏంటి మరి ఏమీ చదువు చేయకుండా 700 కోట్ల బిల్లులు ఎలా చెల్లించుకున్నారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి అజయ్ గారు మాట్లాడుతున్నారు, తప్పు జరిగింది. సో తప్పు జరిగినప్పుడు దెర్ ఈజ్ నో డిబేట్ ఆన్ దట్. మీరే కదా ఇప్పుడు మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇవాళ పాపం దుండగులో లేకపోతే దోపిడీదారులో అయినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇవాళ మీరు చేస్తున్నప్పుడు ఇదే కదా మేము చెప్తున్నాం 15 నెలల నుంచి. మీరు కూడా దోపిడీలోనే భాగంగా, అంతకు మించిన దొంగలు మీరు, బడా దొంగలు మీరు కనపర్రు. కానీ ఇవాళ మీ నోటి నుంచి ఒప్పుకున్నారు చూసారు. దానికి నేను అజయ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఒప్పుకున్నారు అజయ్ గారు? అజయ్ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా లేకపోతే తప్పు చేస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి అని అన్నారా?
తెలివిగా కాదు మాట్లాడడం బ్రదర్, ఇప్పుడు సోదరి మాట్లాడింది మల్లేశ్వరి గారు మీరే చాలా కదా. తెలివిగా మాట్లాడుతూ నేను కాదు, ఒప్పుకున్నాను. తెలివిగా నేనేమంటున్నాను? మాట్లాడటమే ఉంది. అలా చేస్తే మీరు తప్పు చాలా అంటారు. తెలివిగా మాట్లాడారు కాబట్టి అంతే తప్పు తెలివిగా చేశారు నేను కూడా ఒప్పుకోరు. సమాధానం నిజంగా చెప్పాలి తప్పు కదా. చేస్తే ప్రజలు కూడా ఒప్పుకోరు అంతే కదా. తెలివిగా సమాధానం చెప్పాలి మీరు కదా. తప్పు చేశారు కాబట్టి మీరు మీకు మాట్లాడినప్పుడు తప్పు నేను చేయలేదు సమాధానం, కాబట్టి కదా మీరు మాకు మాట్లాడినప్పుడు నేను వచ్చింది. అడ్డు రాలేదు. ఇలా నేను దయించి తప్పు మీరు చేశానని కామ్గా ఉంటే నేను మాట్లాడతాను. క్లారిటీగా వినండి, లేకుంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. రాసుకోవాల్సింది తప్పులు మీరు. జరిగితే మాత్రం రాసుకోవాల్సింది క్షమించేది లేదని మీరు. మాట్లాడుతున్నాను. ఓకే ఇప్పుడు మల్లేశ్వరి గారు అజయ్ గారు ఏమంటున్నారు? అజయ్ గారు ప్లీజ్ వెయిట్. అజయ్ మల్లేశ్వరి గారు అజయ్ గారు ఏమంటున్నారు? తప్పు చేస్తే చర్యలు ఉంటాయి అని అంటున్నారు. నిజంగా దానిపైన నివేదికలు కూడా తీసుకుంటారు కదా. తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తే చర్యలేంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు పిలిచారు, వాళ్ళకి క్లాస్ పీకారు అని అంటే క్లాస్ ఎందుకు పీకుతున్నారు? తప్పు చేస్తున్నారు కాబట్టి పీకుతున్నారు. అంటే మరి క్లాస్ పీకాల్సిన కాదు. మీరు ఆపుతారా? ముఖ్యమంత్రి గారు మీరు ఆపుతారా? మీరు ఆపుతారా? కాదు, మీరు ఏ మాట్లాడతారా? క్లాస్ నన్ను మాట్లాడమంటారా? ఇప్పుడు మీరే చెప్పండి. మీరు ఒక మాట్లాడతారా? నిమిషం అజయ్ గారు క్వశ్చన్ చూద్దాం. ఏమడుగుతున్నారు అజయ్ గారు? మర్యాదగా నేను కాదు మేడం, ఇప్పుడు మల్లేశ్వరి One minute. గారు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే క్లాస్ స్పీకర్ అన్నారు కదా. ఏం క్లాస్ స్పీకర్? మేము కూడా వింటాం, ప్రజలు కూడా వింటారు. ఓకే, ఏం క్లాస్ తీసుకున్నారు?